జాబిల్లి కథలు. సుందరం, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. సుందరం హాయిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ చక్కగా చదువుకుంటారు. అంతా బాగానే సాగుతుంది అనుకునే సమయంలో ఓ రోజు సుందరం దిగులుగా కూర్చొని లక్ష్మితో, లక్ష్మి, నాకేమీ పాలు పోవడం లేదు. మనసంతా ఆందోళనగా ఉంది. అయ్యో, ఏమైందండి? ఎప్పుడూ లేంది ఈరోజు ఏంటిలా? ఈసారి పంట బాగా రాలేదు. పొలంలో నీళ్లు సరిగ్గా అందట్లేదు. బ్యాంకులో రుణం కూడా తీర్చాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బ్యాంకు రుణానికి ఇంకా సమయం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. నీటి గురించి అంటే పంచాయతీలో మాట్లాడదాం. దానికే ఇంత కృంగిపోతారా? ఏమో లక్ష్మి, నీకున్నంత గుండె ధైర్యం నాకు రావట్లేదు. మరేమనుకున్నారు ఆడవాళ్ళంటే? కష్టం వస్తే కృంగిపోకూడదండి, పోరాడాలి కదా. అవును, నిజమే అనుకో. కానీ లక్ష్మి, మనం ఈ గండం గట్టెక్కుతామంటావా? మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మనం ఈ కష్టంలో నుంచి బయటపడతాం అని లక్ష్మి అండంతో సుందరం మౌనంగా తల ఊపాడు. లక్ష్మి మాటల్లో ధైర్యం ఉంది, కాని అతని మనసులో మాత్రం ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు రాజు తండ్రి మొహంలో ఆందోళన చూసి ఇలా అన్నాడు. నాన్నా, ఈరోజు మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం బాగలేదా నాన్నా? ఏం లేదు బాబు, నేను బాగానే ఉన్నాను. మీరు బాగానే ఉంటే నేనెందుకు అడుగుతాను చెప్పండి. ఏదైనా సమస్య ఉందా? ఆస్పత్రికి వెళ్దామా? అయ్యో, నాకు ఆరోగ్యం బాగానే ఉంది నాన్నా. ఏదో కొంచెం పని ఒత్తిడి అంతే. నిజమేనా? ఏదైనా ఉంటే చెప్పండి నాన్నా, మేమున్నాం కదా. మీరింకా చిన్నపిల్లలు రాజు. ఈ కుటుంబ సమస్యల్ని నేనున్నంత కాలం మీ వరకు రానివ్వను. నాన్నా, మేమేమీ చిన్నపిల్లలం కాదు. ఇంకో సంవత్సరం అయితే చదువులు కూడా అయిపోతాయి. అవునాన్నా, మీ కష్టాల్లో మేం కూడా భాగమవుతాం, బాధ్యత వహిస్తాం అని సీతారాజు చెప్పగానే లక్ష్మీ, సుందరం పిల్లల్ని చూసి గర్వపడతారు. సరే, ముందు మీరు బాగా చదువుకోండి. నేను కష్టపడి సంపాదిస్తాను. మీరు బాధ్యతల గురించి ఇప్పుడేం ఆలోచించకండి. సరే నాన్నా. సరే నాన్నా, ఇంకొన్ని రోజులు మా చదువైపోతే మనకి ఏ బాధలు ఉండవు నాన్నా. నా బంగారాలు. సరే, ముందు తినండి అని లక్ష్మంటుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు గ్రామంలో నీటి కొరత గురించి సమావేశం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన గ్రామంలో నీటి కొరత ఉందని. అవునయ్యా, ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఓ పెద్ద కాలువ తవ్వాలని నిర్ణయించాం. ఈ పని కోసం అందరూ సహకరించాలి. ఇది మరీ బాగుంది. కాసిని డబ్బులు పడేస్తే పనివాళ్లే చేస్తారు కదా. దానికోసం మనం పనులు మారుకుని చెమట చిందించాల్సిన అవసరం ఏముంది అని బుచ్చయ్య వ్యతిరేకంగా మాట్లాడగానే అందరూ ఆశ్చర్యపోతారు. అతను గ్రామంలో దురుసు స్వభావం ఉన్నవాడు కావడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతారు. కాని సుందరం మాత్రం, మన గ్రామం బాగుపడాలంటే మనవంతా కలిసి పనిచెయ్యాలి బుచ్చయ్య గారు. మీరన్నట్లు డబ్బు పడేస్తే పని జరుగుతుంది, కాని మనమంతా కలిసి చేయడంలో ఉండే తృప్తి అక్కడ ఉండదండి. అవును బుచ్చయ్య, ఈ రోజుల్లో శ్రద్ధతో పనిచేసేవాళ్లు ఎక్కడున్నారు చెప్పు? సమయం దొరికితే చాలు అందరూ నీతులు చెప్పేవాళ్లే. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం పనిచేయను. అయితే ఆ చెరువులో నీరు మీరు వాడుకోవడానికి లేదు. నాకేమీ మీ నీరు అవసరం లేదయ్యా. అవసరమైతే మనుషుల్ని పెట్టించి తవ్వించుకుంటాను అని అక్కడ్నుంచి బుచ్చయ్య వెళ్ళిపోతాడు. దీంతో గ్రామస్తులంతా గుసగుసలు మొదలు పెడతారు. సరే, అతను వెళ్తే వెళ్ళిపోయాడు. ఒక్కడు వెళ్ళిపోయినందువలన మనకొచ్చే నష్టమేం లేదు. నా కుటుంబంతో సహా నేనీ పనిలో పాల్గొంటాను. మేం కూడా సాయం చేస్తాం అని గ్రామస్తులంటారు. సుందరం కుటుంబం మొత్తం కాలువ తవ్వడంలో సహాయం చేయడం మొదలుపెట్టింది. అందరూ తమ వంతు పనిచేశారు. లక్ష్మి గ్రామస్తులకు భోజనం సిద్ధం చేసి పనిచేసే వాళ్లకు అందించేది. రాజు తన స్నేహితుడు కిషోర్తో మాట్లాడుతూ, కిషోర్, ఈ పని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామం కోసం మనమంతా కలిసి పనిచేస్తున్నావు. నువ్వు చెప్పింది నిజమేరా. ఒక్కొక్కరం విడిగా పనిచేస్తే ఇంత పెద్ద కాలువ తవ్వడం సాధ్యమయ్యేది కాదు. కలిసి పనిచేయడంలోనే బలం ఉంది.
కానీ బుచ్చయ్య గారు కూడా మనతో ఉంటే బాగుండేది కదా. ఏమోరా, కొంతమంది అలానే ప్రవర్తిస్తూ ఉంటారు కదా. వాళ్ళ గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే. సరిగ్గా చెప్పావు కిషోర్ అని సుందరం అంటాడు. రోజులు వేగంగా గడుస్తున్నాయి. గ్రామంలో కాలువ తవ్వే పనులు నిత్యం ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం సుందరం, రాజు, కిషోర్ ముగ్గురు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజు, నీ ఉత్సాహం చూసి నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు పనిచేయడమే కాదు, ఇతరులను కూడా ఉత్సాహపరుస్తున్నావు. నాన్న, ఇది నేను నేర్చుకున్నది మీ దగ్గరే. మీరు రోజు ఎలా కష్టపడతారో చూస్తూ పెరిగాను కాబట్టి నాకు బాధ్యత అనే మాట అర్థమైంది. అవును బాబాయ్, మిగతా కుటుంబాలు కూడా స్ఫూర్తిగా పనిచేస్తున్నాయి. మీ ప్రోత్సాహం వల్లే ఈ పని ఇంత దూరం వచ్చింది. అంతలో గ్రామ పెద్ద అక్కడికొచ్చి, సుందరం గారు, మీరు చేసిన పని గురించి జిల్లా అధికారులకు చెప్పాను. వాళ్ళు రేపు మన గ్రామానికి వస్తున్నారు. ఈ పని చూసి ఇంకొంచెం సహాయం చేస్తామని చెప్పారు. అవునా, చాలా మంచి మాట చెప్పారండి. మన కష్టానికి వారి సాయం తోడైతే మనకే మంచిది. అవును, మీరు మొదట్నుంచి ముందు నిలబడి ఈ పనిని నడిపారు. మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ ఎంతో శ్రమించారు. రేపు అధికారుల ముందు మీరే మాట్లాడాలి. మనమంతా కలిసి పనిచేశామండి. నేనొక్కడినే ఏం చేశాను? నిజమే, కాని కలెక్టర్ గారి ముందు మీరే మాట్లాడాలి. సరేనండి, నేనే మాట్లాడతాను అని సుందరం అంటాడు. జిల్లా అధికారులు గ్రామానికి వస్తారు. గ్రామస్తులు వారికి స్వాగతం చెప్తారు. అధికారులు కాలువ పన్ని పరిశీలించి అద్భుతంగా ఉందని అభినందిస్తారు. మీరు తవ్విన ఈ కాలువ చూసి ఆశ్చర్యమేసింది. ఇది మేం చేపట్టినా కూడా 2 నెలలు పట్టేది. మీరు వారం రోజుల్లోనే పూర్తి చేయడం గొప్ప విషయం. అంతా సుందరమిచ్చిన ప్రోత్సాహమండి. చాలా మంచిది. ఇక మీదట మీ గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం. నీటి కోసం ట్యాంకులు, పంటలకు మోటార్లు కూడా ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషమండి అని గ్రామ పెద్ద అంటాడు. అది విన్న గ్రామస్తులు సంబరపడిపోతారు. అక్కడే ఉన్న సుందరాన్ని వేదికపైకి పిలుస్తారు. చాలా సంతోషమండి. మేం కేవలం మా అవసరాల కోసం, పంటల కోసం మాత్రమే ఈ పనిని ప్రారంభించాం. కానీ దానికి తోడు మాకు ఇన్ని వెసులుబాట్లు కల్పించారు. చాలా ధన్యవాదాలు. మాకంటే ముందు మీరు ఈ పనిని ప్రారంభించారు. అది మీ గొప్పతనమండి అని జిల్లా అధికారి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆయన మాటలు వింటూ ఉన్న లక్ష్మి, రాజు, సీత గర్వంతో నవ్వుతారు. అప్పుడు సీత ఇలా అంటుంది, నాన్నా, నలుగురిని ఎలా కలుపుకుని వెళ్ళాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలనేది మీ దగ్గర నేను నేర్చుకున్నాను. మీరంతా నా వెనక ఉన్నారు కాబట్టి నాకీ ధైర్యం తల్లి. నాన్నా, నేను చదువు పూర్తయ్యాక ఇక్కడే ఉండి ఇలాంటి పనుల్లో కొనసాగాలనిపిస్తోంది నాకు. మన ఊరిని మనమే నిర్మించుకుందాం నాన్నా. నీ మాటలు వింటుంటే గర్వంగా ఉంది రాజు. నిన్ను చూసి ఇప్పుడు నాకు భవిష్యత్తు మీద భరోసా పెరిగింది. అవును బాబాయ్, నేను రాజు కలిసి కొత్త రకం పంటలు పండించేందుకు సాయపడతాం అని కిషోర్ అంటాడు. అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం గుడి దగ్గర చిన్న వేడుక ఏర్పాటైంది. అక్కడ గ్రామస్తులు, పెద్దలు, యువత అందరూ కలిసి సుందరాన్ని అభినందించేందుకు వస్తారు. ఈ రోజు మన ఊరికి గుర్తింపు వచ్చింది. అది మన సుందరం వల్ల సాధ్యమైంది. మా అందరి తరపున మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుందరం గారు. ఇది మన ప్రతి ఒక్కరి విజయం అండి. మన ఐకమత్యం వల్లే ఇది సాధ్యమైంది. మన ఊరు కలిసికట్టుగా ఉన్నంత వరకు ఎలాంటి కష్టమైనా మనం గట్టెక్కగలం. నిజమే, కానీ దానికి మీలా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కదా. అవును అవును సుందరం, ఆ రోజు నేను అందర్నీ వ్యతిరేకించి చాలా తప్పు చేశాను. డబ్బుంటే చాలు ఒంటరిగా అయినా ఉండిపోవచ్చు అనుకున్నాను. కానీ అందరితో కలిసి సాగిపోతేనే జీవితం పరిపూర్ణంగా ఉంటుందని నాకిప్పుడు అర్థమైంది. మరేం పర్లేదండి, ఇప్పటికైనా మీరు మారారు. మాకదే చాలు. నాన్నా, మేము మీలానే మంచివాళ్లం అవ్వాలని ఆశిస్తున్నాం. మీరు మా అందరికీ మార్గదర్శకులు. నాన్నా, నేను కూడా నా మొదటి సంపాదనతో ఈ ఊరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తాను. ఇక మీదట మన ఊర్లో ప్రతి నెల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపేలా ఒక మండలి ఏర్పాటు చేద్దాం.
అందులో ప్రతి కుటుంబం నుండి ఒకరుండాలి. దానికి సుందరం బాధ్యత వహిస్తాడు. ఇది నా బాధ్యతను ఇంకా పెంచినట్లే అండి. కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మన ఊరు మరింత అభివృద్ధి చెందేందుకు మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అని అంటాడు సుందరం. చివరగా అందరూ మళ్ళీ కలిసి హర్షధ్వానాలు చేస్తారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత సుందరం ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చొనుంటాడు. ఊరిని బాగు చేయాలనుకున్నాను లక్ష్మి, కానీ ఊరే నన్ను మార్చేసింది. అవునండి, మీరందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్మి, మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. మన పిల్లల్ని ఇలానే పెంచాలి. వాళ్ళిప్పటినుంచే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటున్నారండి. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సరే ఒంటరి అనే భావన మాత్రం రాకూడదు లక్ష్మి. ఆ కష్టం కంటే కూడా ఒంటరి అనే భావనే మనిషిని కృంగిపోయేలా చేస్తుంది లక్ష్మి. అవునండి. కానీ ఆ దేవుడి దయవలన నాకు బంగారం లాంటి భార్య, ముత్యాల్లాంటి పిల్లలు దొరికారు. నాకండగా మీరంతా ఉన్నందుకు మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అని అంటాడు సుందరం. అప్పట్నుంచి వారంతా చాలా సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు ఒంటరిగా పోరాడడం కంటే బలగంతో కష్టాన్ని ఎదుర్కొంటేనే మంచి ఫలితాలుంటాయి. అందుకే నలుగురిని కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఒక చిన్న గ్రామంలో రామారావు అనే వైద్యుడుండేవాడు. అతను తన తెలివి, ఓపిక మరియు రోగుల పట్ల చూపే శ్రద్ధతో బాగా ప్రసిద్ధి చెందాడు. ఊర్లో ఎవరికే రోగం వచ్చినా అతను ఇట్టే నయం చేసేవాడు. అయితే ఓ రోజు ఆ ఆస్పత్రిలో ఒక సమస్య వచ్చింది. అయ్యా, నాకు జ్వరం తగ్గడం లేదు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు మీరేం కంగారు పడకండి. జ్వరమే కదా, తగ్గిపోతుంది. అది కాదయ్యా, ఒళ్ళంతా నిప్పులు చిమ్మినట్టు అయిపోతోంది. మరేం పర్లేదమ్మా, నేను చూస్తాను కదా. ఆ ఎప్పటినుంచి ఈ జ్వరం మొదలైంది? 2 రోజులయిందయ్యా. ఇంకా ఏవైనా లక్షణాలున్నాయా? జలుబు, దగ్గులాంటివి ఏవైనా? అలాంటివేం లేవయ్యా. కాకపోతే కాస్త గొంతు మంటగా ఉంది. రాత్రిళ్ళు జ్వరం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సరే సరే, నీతో పాటు ఎవరైనా వచ్చారా? మా అమ్మగారు వచ్చారయ్యా, బయటున్నారు సరే, లోపలికి రమ్మని చెప్పండి అని అనడంతో లలిత తల్లి సరళ లోపలికొస్తుంది. అయ్యా, మా అమ్మాయి ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మాకేమీ అర్థం కావడం లేదు. ఇదేవైనా పెద్ద జబ్బా? అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. ముందు కొన్ని పరీక్షలు చేయిద్దాం. సమస్య ఏంటో తెలుస్తుంది కదా. అలాగే అయ్యా. కిషోర్, లలిత రక్త నమూనా తీసి జ్వరానికి కారణాన్ని కనుగొనేందుకు పరీక్షించడానికి అంతా సిద్ధం చేయి అని తన దగ్గర పనిచేసే వ్యక్తికి చెప్పాడు. అప్పుడు కిషోర్, సరే అయ్యా, నేను వెంటనే ఆ పని చేస్తాను. అమ్మ లలిత, నువ్వు ఇక్కడ కూర్చో, 1 నిమిషంలో పూర్తి చేస్తాను అని పరీక్షలు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఊర్లో పుకార్లు మొదలైపోతాయి. ఊరి నీళ్ల పంపు దగ్గర సూర్యకాంతం, వదినా, ఇది విన్నావా? ఆ సరళ కూతురికి ఏదో జబ్బొచ్చిందట. జబ్బా? నిన్నావిని అడిగితే జ్వరమని చెప్పిందొదినా. ఆ అన్నీ మనకి చెప్తారా ఏంటొదినా? అదేదో పెద్ద జబ్బే అంట. అది మిగతా వాళ్లకు కూడా సోకుతుందని అంటున్నారు. అమ్మో అమ్మో, మనక్కూడా సోకుతుందా ఏంటి? అమ్మో, అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అవునొదినా, నిజమే. ఆమె ఇంటికి మనం వెళ్ళొద్దు. అలాగే వదినా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది గ్రామమంతా పాకిపోతుంది. ఈ విషయం అదే గ్రామంలో ఉండే వెంకటేష్కు కూడా తెలిసి రామారావుకి చెప్తాడు. డాక్టర్ గారు, గ్రామంలో అందరూ భయపడుతున్నారండి. లలితకేదో అరుదైన రోగం వచ్చిందని, అది మిగతా వాళ్లకు కూడా సోకుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజమేనా? అప్పుడే ఊరంతా పుకార్లు మొదలయ్యాయా? అవును డాక్టర్ గారు, నిజమేనా కాదా చెప్పండి. అయ్యో, ఇలా ఉన్నారేంటయ్యా మీరంతా? అయినా మీరెవ్వరూ భయపడకండి. మేమింకా పరీక్షలు చేస్తున్నాం. రోగ నిర్ధారణ జరగకముందే ఏమీ చెప్పలేవు. అమ్మో, అయితే ఇదేదో పెద్ద జబ్బే అనుకుంటా. అబ్బా, అదేమీ లేదయ్యా. నువ్వెళ్ళి అందరికీ సర్ది చెప్పు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.
ఈలోపు కంగారుగా కిషోర్ అక్కడికొస్తాడు. డాక్టర్ గారు, ఊర్లో జనమంతా మన మందుల దుకాణంలో జ్వరం మందులు ఎక్కువ కొనేస్తున్నారు. సరే సరే, వాళ్ళకేం కావాలో అవివు, కానీ ఎక్కువ కొండం మంచిది కాదని చెప్పు. అలాగే డాక్టర్ గారు. మన సమస్య ఏంటో తెలుసుకునే వరకు ఆందోళన పెంచే పని చెయ్యొద్దు. పరీక్ష ఫలితాలు ఎప్పుడొస్తాయి? సాయంత్రానికి వస్తాయి అయ్యా. రాగానే నేను మీకు చూపిస్తాను. డాక్టర్ గారు, మా లలిత బాగుపడుతుంది కదా. నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరయ్యా. మీరేదైనా తెలివైన పరిష్కారం చూడండి. సరళ గారు, నేను నా పూర్తి శక్తితో ప్రయత్నిస్తానండి. లలిత ఆరోగ్యం కోసం మనందరం కలిసి పనిచేద్దాం అని అంటాడు రామారావు. ఊర్లో అంతా కంగారుగానే ఉంటారు. ఆ సాయంత్రానికి పరీక్ష ఫలితం వస్తుంది. డాక్టర్ గారు, రక్త పరీక్ష ఫలితం వచ్చిందండి. అవునా? ఏదిలా ఇవ్వు అని వాటిని చూస్తాడు. లలితకి సాధారణ వైరల్ జ్వరం కాదు, రక్తంలో ఒక అరుదైన ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది బహుశా నీటి ద్వారానో లేదా ఆహారం ద్వారానో సోకి ఉండవచ్చు. అయ్యో, అయితే ఇది నయం కాదా అయ్యా? మరేం కంగారు పడకమ్మా, ఆలోచిద్దాం. లలిత, నువ్వు ఇటీవలే ఎక్కడికైనా ప్రయాణం చేశావా? లేదా ఇంట్లో నీరు, ఆహారం గురించి ఏవైనా అసాధారణంగా గమనించావా? డాక్టర్ గారు, నేను 2 వారాల క్రితం పక్క గ్రామంలోని చెరువు దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీరు తాగాను. అది కాకుండా ఇంట్లో అన్నీ సాధారణంగానే ఉన్నాయి. అయ్యో డాక్టర్ గారు, ఆ చెరువు నీరు చాలా మురిగ్గా ఉంటుందని విన్నాను. అదే సమస్య అయ్యుంటుందా? బహుశా అదే అయ్యుండొచ్చమ్మా. మా అమ్మాయిని ఎలా అయినా కాపాడండయ్యా అని మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న వెంకటేష్కు కూడా ఈ విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ చెరువు నీటిని చాలా మంది ఉపయోగిస్తారు. ఇది వాళ్లకు కూడా సోకుతుందా? అవకాశం లేకపోలేదు. నువ్వెంటనే ఆ నీరు ఎవ్వరూ తాక్కుండా చూడు. అలాగే అయ్యా, నేను వెంటనే ఈ విషయం పంచాయతీలో చెప్తాను. అయ్యా, నా కూతురి పరిస్థితి. అక్కడికే వస్తున్నానమ్మా. కిషోర్, మందుల దుకాణం నుంచి ఇంజెక్షన్స్ తీసుకొనిరా. అలాగే ఆ చెరువు నీటి నమూనా సేకరించి పరీక్షకు పంపించు. అలాగే డాక్టర్ గారు అని కిషోర్ డాక్టర్కు ఇంజెక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి పంచాయతీలో వెంకటేష్ ఆ చెరువు నీటి విషయం చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద, ప్రజలారా, ఈ విషయం ఇప్పటికే మీ అందరికీ తెలిసుంటుంది. అవునయ్యా, మా అందరికీ చాలా కంగారుగా ఉంది. పైగా తాగడానికి నీరు కూడా లేదు. మా అందరికీ చాలా కంగారుగా ఉంది. మరేం కంగారు పడకండి. మనమంతా కలిసి ఈ సమస్య నుంచి బయటపడాలి. ధైర్యంగా ఉండండి. మాకెందుకో కంగారుగా ఉందయ్యా. మా అందరికీ చాలా కంగారుగా ఉంది. మీకేమాత్రం ఒంట్లో నలతగా అనిపించినా వెంటనే రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోండి. అలాగే అయ్యా. మరి తాగడానికి మంచినీరు? నేను పక్కూరి పెద్దలతో మాట్లాడి మన ఊరికి కూడా మంచినీళ్లు సరఫరా చేయమని అడుగుతాను. సరే అయ్యా అని అంటారు ప్రజలు. మరోవైపు ఆ చెరువు నీటికి సంబంధించిన ఫలితాలొస్తాయి. డాక్టర్ గారు, చెరువు నీటి ఫలితాలొచ్చాయండి. అవునా? అందులో ఏముంది? ఆ నీటిలో ఒక రకమైన కలుషిత పదార్థాలున్నాయి. అవే లలిత అనారోగ్యానికి కారణమయ్యుంటాయి. అయితే ఆ నీరు తాగడం ఎవ్వరికీ మంచిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్లు అస్సలు తాగకూడదు. అయ్యా, మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందిప్పుడు? మరేం పర్లేదమ్మా, ఇంజెక్షన్స్ చేస్తున్నాం కదా, తగ్గిపోతుంది అని లలిత దగ్గరికెళ్ళాడు రామారావు. లలిత, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఏవైనా తేడా తెలుస్తోందా? జ్వరం కొంచెం తగ్గినట్టుందండి. తలనొప్పి కూడా కొంచెం పర్లేదు. మంచిది. సరళ గారు, మీరు మీ అమ్మాయిని సరైన సమయానికి తీసుకునొచ్చారు. లేదంటే పరిస్థితి చాలా విషమించేది. మీ తెలివి, శ్రద్ధ వల్ల మా అమ్మాయి బతికిందండి. మీరు నిజంగా గొప్ప వైద్యులు. కానీ గ్రామంలో ఇంకా ఈ సమస్య వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అవునండి, మీరేదైనా పరిష్కారం చెప్పండి. గ్రామం నీటి సమస్యని ఎలా పరిష్కరించాలి? మనం ఓ శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికోసం నేను అధికారులతో మాట్లాడి గ్రామానికి నీటి శుద్ధి పరికరాలు, ఆరోగ్య సదుపాయాలు తెప్పిస్తాను.
సరే డాక్టర్ గారు, ఈలోపు మీరు ఊర్లో వారికి వైద్య సేవలు అందించండి. అలాగే మరో మాట. చెప్పు కిషోర్, ఏమైంది? మన గ్రామస్తులకు ఆరోగ్య సూత్రాలు, నీటి శుద్ధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేద్దామా? చాలా మంచి ఆలోచన కిషోర్ అని అంటాడు రామారావు. రామారావు ఇదే విషయాన్ని గ్రామ పెద్దలతో కూడా చర్చిస్తాడు. మంచి ఆలోచన రామారావు గారు. మీరెలా కావాలంటే అలా చేయండి. మన గ్రామం బాగుపడితే అదే చాలు. అలాగేనండి అని గ్రామంలో అవగాహన కార్యక్రమాలు మొదలు పెడతారు. రోజులు గడుస్తాయి. కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుంది. డాక్టర్ గారు, మీరు లేకపోతే మా అమ్మాయే కాదు, ఈ ఊరే లేదు. మరేం పర్లేదమ్మా, మీ ఆరోగ్యం నా బాధ్యత. లేదండి, మీకెంత కృతజ్ఞత చూపించినా తక్కువే. అసలు లలిత ప్రాణాలతో ఉంటుందని నేననుకోలేదండి. ఇకేం భయం లేదమ్మా, అంతా సర్దుకుంది కదా. అవును డాక్టర్ గారు, అంతా బాగుపడినట్టే సరే సరే, ఇక నుంచి అంతా జాగ్రత్తగా ఉండండి అని అంటాడు రామారావు. అలా రామారావు లలితను కాపాడటమే కాక గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశాడు. అందరూ కలిసి ఈ సమస్యను అధిగమించారు. డాక్టర్ రామారావు నిజంగా ఒక తెలివైన వైద్యుడిగా గ్రామంలో చిరస్థాయిగా నిలిచాడు.